వాయు సహిత శ్వాసక్రియ దీన్నే మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో దీనిలో ఒక 4 స్టేజెస్ ఉంటాయని ఇంత ముందే నేర్చుకున్నాం. దానిలో ఫస్ట్ స్టేజ్ గ్లైకాలసిస్, సెకండ్ది పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, థర్డ్ది క్రెబ్స్ సైకిల్ అండ్ లాస్ట్ వన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఓకే, ఈ 4 స్టేజ్లు దాటిన తర్వాత ఒక మాలిక్యూల్ గ్లూకోజ్ అనేది అంటే C6H12O6 అనేది ఆక్సిజన్ ప్రజెంటేషన్లో మనకి 6CO2 గాను 6H2O గాను 36 ATP గాను ఫామ్ అవుతుంది అండర్ ద కంట్రోల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట. సో విత్ ఇన్ ద సెల్ ఇక్కడ సైటోప్లాజంలో జరుగుతుంది, అలాగే మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో కూడా జరుగుతుంది. అలాగే ఈటీఎస్ చెప్పుకునేటప్పుడు దీనికంటూ ప్రత్యేకమైన ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడ జరుగుతుంది. ఓకే, ఇక్కడ గ్లైకాలసిస్ అనేది సెల్ లోపల ఉన్న సైటోప్లాజంలో జరుగుతుంది. తర్వాత పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషను, క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో జరుగుతాయి. కానీ ఈటీఎస్ అనేది మైటోకాండ్రియా యొక్క ఒక మెంబ్రేన్లో జరుగుతుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫైనల్గా మనకి 36 ATP ఫామ్ అవ్వాలి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి. ఎందుకంటే ఎనర్జీ రిలీజింగ్ కదా శ్వాసక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నా ఎనారోబిక్ అన్నా ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి, ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. సో ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్లో 36 ATP ఫామ్ అవుతున్నాయి, అలాగే 6H2O కూడా రిలీజ్ అవుతుంది, 6CO2 కూడా, అది కూడా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి. సో ఇవన్నీ తెలియాలంటే అసలు CO2 ఎక్కడికి రిలీజ్ అయ్యింది, H2O ఎలా రిలీజ్ అవుతుంది, అలాగే ATP ఏ విధంగా ఫామ్ అవుతుంది తెలియాలి. సో ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి గ్లింప్స్ చూసి మిగతా క్లాస్కి వెళ్దాం అనమాట. సో గ్లైకాలసిస్లో ఎన్ని ATP ఫామ్ అవుతున్నాయో అలాగే NADH+H+ ఎన్ని ఫామ్ అయ్యాయి, అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో ATP ఎన్ని వచ్చినాయి, అలాగే NADH+H+ ఎన్ని. సో ఈ విధంగా తెలిస్తే మనకి ఇది ఎండ్ ప్రోడక్ట్ తెలుస్తుంది అనమాట, శ్వాసక్రియ యొక్క ఎండ్ ప్రోడక్ట్ తెలుస్తుంది. సో గ్లైకాలసిస్లో మనకి నెట్ గెయిన్ ఎంత అంటే 2 ATP. ఇది తెలియాలంటే మీరు గ్లైకాలసిస్ వినాలి, ఇక్కడ మళ్ళీ చెప్తే ల్యాగ్ అవుద్ది వీడియో. సో తర్వాత 2 NADH+H+ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇంతకీ ఇది రిడక్షన్ ఫామ్ ఆఫ్ NAD+ అనమాట. ఇది ఒక ఎలక్ట్రాన్ క్యారియర్, ఆ ఎలక్ట్రాన్ క్యారియర్ యొక్క క్షయకరణ రూపం అని చెప్పవచ్చు దీన్ని, NADH+H+ అనేది. దీనిలో హైడ్రోజన్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో ATP ఫామ్ అవ్వదు, కానీ 2 NADH+H+ ఫామ్ అవుతాయి. అలాగే 2 CO2 కూడా రిలీజ్ అవుతుంది. మనకి 6 CO2లో ఇక్కడ 2 అయినాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, గ్లైకాలసిస్లో CO2 ఫామ్ అవ్వదు, కానీ H2O రిలీజ్ అవుద్ది. ఓకే, ఎక్కడంటే ఫాస్ఫోయినాల్ ముందు ఏర్పడుతుంది కదా, 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫోయినాల్ ఏర్పడే దగ్గర 2H2O ఫామ్ అవుద్ది. సో ఇక్కడ క్రెబ్స్ సైకిల్లో 2 ATP ఫామ్ అవుతుంది, అలాగే 6 NADH+H+ ఫామ్ అవుతాయి. వీటితో పాటు 2 మాలిక్యూల్స్ ఆఫ్ FADH2 కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది రిడక్షన్ ఫామ్ ఆఫ్ FAD అనమాట. సో ఈ విధంగా మనకి ఎన్ని వచ్చినాయి ఇక్కడికి ATP, ఇక్కడ 2 ATP, ఇక్కడ 2 ATP, మొత్తం 4 ATP ఉంది. మనకి ఎన్ని కావాలి, 36 కావాలి, కానీ 36 లేవు కదా, 4 ఉన్నాయి. మరి మిగతావన్నీ ఎక్కడి నుంచి రావాలి? సో అది పక్కన పెడదాం. ఇక్కడ NADH+H+లు ఒక 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6. సో మొత్తం మీద 10 NADH+H+లు ఉన్నాయి. అలాగే 2 మాలిక్యూల్స్ ఆఫ్ FADH2 కూడా ఉందన్నమాట. సో మనకు కావాల్సిన మిగతా ఎనర్జీ మొత్తం ATPగా ఫామ్ అవ్వాలంటే వీటిలో ఆల్రెడీ ఉంది. ఈ ఎనర్జీ మనకి ATP సింథసైజ్ అవ్వడానికి పనికొస్తుంది, అది కూడా ఇక్కడ హైడ్రోజన్ అయాన్ రూపంలో ఉంది. ఇది మనకి రిడక్షన్ అయితే తప్ప మళ్ళీ ఎనర్జీ రిలీజ్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి నేర్చుకుంటే ఏ విధంగా ATP ఫామ్ అవుతుందో తెలుస్తుంది. సో ఓకేనా, ఇక్కడ 4 ATP డైరెక్ట్గా సింథసైజ్ అయ్యింది, రిమైనింగ్ మొత్తం NADH+H+లోను FADH2లోనూ ఉంది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒకటి ATP ఫామ్ అవ్వాలి. ఇది NADH+H+లో ఉన్న హైడ్రోజన్ అయాన్లు బయటకు వెళ్ళినప్పుడు ATP ఫామ్ అవుతుంది. ఒకటి ATP ఫామ్ అవ్వడానికి, రెండోది ఇది మళ్ళీ NADH+H+ అనేది FADH2 అనేది FAD+ గాను NAD+ గాను ఫామ్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ హైడ్రోజన్ రిసీవ్ చేసుకోవాలంటే ఇది ఇదే రూపంలో ఉండాలి, ఆక్సీకరణ రూపంలో ఉండాలి. ఓకే, అందువల్ల 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈటీఎస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటని అడగవచ్చు డైరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే NAD+ గాను FAD+ గాను మారినప్పుడు, అది ఆక్సీకరణ రూపంలో మారినప్పుడు మళ్ళీ హైడ్రోజన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. రెండోది
ఈటీపీ ఫామ్ అవుతుంది. క్లియరా ఇక్కడికి? సో మన దగ్గర ఏటీపీకి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక్కడ 6CO2లో 2CO2 అనేది పైరువిక్ యాసిడ్ దానిలో ఫామ్ అయింది. మిగతా 4CO2 అనేది ఎక్కడి నుంచి అంటే క్రెబ్స్ సైకిల్ నుంచి ఫామ్ అవుద్ది. 2 కార్బాక్సిలేషన్ జరుగుతాయి. ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ నుంచి, తర్వాత ఇంకోటి డైరెక్ట్ సక్సినిక్ యాసిడ్ నుంచి అనుకుంటా. చూడండి మొత్తం 4CO2 ఫామ్ అవుతాయి ఇక్కడ. సో క్రెబ్స్ సైకిల్లోను పైరువిక్ యాసిడ్లోను రెండిట్లో కలిపి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 6CO2 ఫామ్ అవుతుంది. క్లియర్ అయిపోయింది అది. సో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ క్లారిటీ రావాలంటే ఎక్కడ జరుగుతుంది రెస్పిరేషన్ అనేది తెలియాలి. ఓకే, గ్లైకాలిసిస్ గురించి ఏం చెప్పాను మీకు? సెల్ యొక్క సైటోప్లాజం లేదా సైటోసోల్లో జరుగుతుందని చెప్పాను. ఓకే, లిక్విడ్ సబ్స్టెన్స్ ఉంటుంది, దానిలో సెల్ ఆర్గానల్స్ ఉంటాయి, ఆ ఏరియాలోనే గ్లైకాలిసిస్ జరుగుతుంది. తర్వాత గ్లైకాలిసిస్లో ఏర్పడిన పైరువిక్ యాసిడ్ అనేది పైరువిక్ ట్రాన్స్లోకేట్ అనే ప్రోటీన్ సహాయంతో మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లోకి వస్తుంది. సో మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏంటి? ఇది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ అన్నమాట. సో బయట కనిపించేది ఈ విధంగా, బయట కనిపించేది అవుటర్ మెంబ్రేన్, ఇది కనిపించేదంతా ఈ రెడ్డిష్ కలర్లో ఉన్నదంతా అవుటర్ మెంబ్రేన్. లోపల ఈ విధంగా కొంచెం ఫోల్డెడ్ మెంబ్రేన్ ఉంది కదా, ఇదంతా ఇన్నర్ మెంబ్రేన్ అన్నమాట. సో ఈ ఇన్నర్ మెంబ్రేన్ లోపల ఉన్నదంతా కూడా ఏంటంటే మ్యాట్రిక్స్ లేదా మాత్రిక అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాత్రిక లేదా మ్యాట్రిక్స్లోనే క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది, అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది. సో పైరువిక్ యాసిడ్లోను, పైరువిక్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లోను, క్రెబ్స్ సైకిల్లోను మనకి NADH+H+ ఫామ్ అవుతాయి, FADHలు కూడా. సో అవి మాత్రమే ఇక్కడ ETSలోకి వెళ్తాయి అన్నమాట. ETS అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు బ్లాక్ సర్కిల్లో ఇచ్చిన ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతే ఉందో, ఇన్నర్ మెంబ్రేన్ దాటుకొని ఓకే అవుటర్ మెంబ్రేన్ మధ్యలో ఉన్న ఇంటర్ మెంబ్రేన్ స్పేస్, దీన్ని పెరిమైటోకాండ్రియం స్పేస్ అంటాము, ఇక్కడ జరుగుతుంది. సో ఫైనల్గా దీనిలో పార్టిసిపేట్ చేసేవి ఇన్నర్ మెంబ్రేన్ ప్లస్ ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్ అనమాట. ఓకే, ఈ రెండింటి మధ్య మాత్రమే ETS ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా జరగడానికి ఈ ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దానిలో కొన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి, ఎంజైమ్ల యొక్క సంక్లిష్టాలు ఉంటాయి. వాటి ఆధీనంలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. క్లియరా? ఇంకో విషయం ఏంటంటే మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్కి మాత్రమే ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దట్ ఈజ్ కాల్డ్ DNA. ఓకే, క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియాకి రైబోజోమ్స్ అలాగే DNA ఓన్ ఉంటాయి సొంతంగా. మిగతా సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో మిగతా వాటికి ఉండదు. కేవలం ఓన్ DNA, ఓన్ రైబోజోమ్స్ ఈ 2 సెల్ ఆర్గనల్స్కి ఉంటాయి, మిగతా వాటికి ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సో మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ని చూసినప్పుడు, ఇంటర్నల్ స్ట్రక్చర్ని చూసినప్పుడు పైన కనిపించేది ఇందాక చెప్పాను మీకు ఏంటది? అవుటర్ మెంబ్రేన్, ఇది ఇన్నర్ మెంబ్రేన్, ఈ కనిపించేదంతా ఇన్నర్ మెంబ్రేన్, ఇది మధ్యలోది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లేదా పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అంటాము. ఓకే, సో ఇటువైపు అంతా సైటోప్లాజం లేదా సైటోసోల్ ఉంటుంది, ఈ ఏరియా అంతా. ఇటువైపు మైటోకాండ్రియా లోపలికి, ఇది ఈ ఏరియా అంతా. సో దీన్ని మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇది మ్యాట్రిక్స్, ఇది సైటోప్లాజం, మధ్యలో ఉన్న 2 లేయర్స్ ఉన్నాయి, అది 2 మెంబ్రేన్స్ ఉన్నాయి. ఒకటి అవుటర్ మెంబ్రేన్, మీ బయట కనిపించేది, ఇటు కింద కనిపించేది ఇన్నర్ మెంబ్రేన్ అన్నమాట. దీని మధ్యలో ఉన్న ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. అయితే ఇక్కడ ఇన్నర్ మెంబ్రేన్లో దాని లోపల కొన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి. కాంప్లెక్స్ 1 and 2 and 3 and 4 and 5. ఈ 5 కాంప్లెక్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ETSలో ఏదైతే అనుకుంటున్నాం మనం, ETS ఏ విధంగా జరుగుతుందని దానికి ఈ 5 కాంప్లెక్సెస్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటాయి. సో ఒకటి కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, 4, 5. ఓకే, వీటి గురించి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మిగతా దానికి వెళ్దాం. ఏ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఒక దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, తర్వాత ATPకి ఏ విధంగా సెన్సైజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక్కడ పిక్చర్ సరిగా చూడండి. ఇక్కడ కాంప్లెక్స్తో పాటు ఇంకొక 2 ఇవి కూడా ఉన్నాయి. వీటిని ఏమంటామంటే ఎలక్ట్రాన్ క్యారియర్స్ అనమాట. ఇవి కోఎంజైమ్ Q లేదా యూబిక్వినోన్ అంటాం, అలాగే సైటోక్రోమ్ C, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పిక్చర్ని ఒకసారి చూడండి, మళ్ళీ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మర్చిపోద్ది ఎక్కడ కూడా. 1 కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, 4, 5, వీటితో పాటు సైటోక్రోమ్ C అండ్ యూబిక్వినోన్, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఈ కాంప్లెక్సెస్లో కూడా కొన్ని ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఉంటాయి, కాకపోతే అవి స్టేబుల్గా ఉంటాయి. ఇవేమో మొబిలిటీ ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవుతాయి. అందువల్ల ఇవి మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ అంటాము. ఇందులోపల స్టేబుల్గా ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. క్లియరా? సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో 5 కాంప్లెక్సెస్ ఉన్నాయని చెప్పాము. దానిలో ఫస్ట్ కాంప్లెక్స్ పేరు ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి
NADH డిహైడ్రోజినేస్ లేదా NADH కోఎంజైమ్ Q ఆక్సిడో రిడక్టేజ్ అంటాం. ఓకే, ఎందుకు అంటామంటే డిహైడ్రోజినేజ్ అన్నామంటే ఎక్కడైనా సరే ఒక సబ్స్ట్రేట్ నుంచి హైడ్రోజన్ని బయటికి తీసుకెళ్ళడం ఉపయోగపడుతుంది ఎంజైమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ NADH కోఎంజైమ్ Q, దీన్నే యూబిక్వినోన్ అంటాము. పాపులర్ నౌన్ యాజ్ యూబిక్వినోన్, ఆల్సో కోఎంజైమ్ Q అంటాం. సో NADH డిహైడ్రోజినేజ్ లేదా NADH కోఎంజైమ్ Q ఆక్సిడో రిడక్టేజ్ అంటాము. ఎందుకంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ కూడా జరుగుతుంది. సో ఫైనల్గా కాంప్లెక్స్ వన్లో ఎవరెవరు ఉంటారంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ అలాగే ఫెర్రస్ సల్ఫేట్తో కూడిన ఇది ఒక రకమైన ప్రోటీన్ అన్నమాట. ఇది కూడా ఒక 8 ఉంటాయి క్లస్టర్స్ అవి. దీనిలోనే ఈ ఎంజైమ్ యొక్క ఏదైతే కాంప్లెక్స్ 1 అనుకున్నామో ఈ సంక్లిష్టం, దీనిలో ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ అలాగే ఫెర్రస్ సల్ఫేట్తో కూడిన ఒక 8 క్లస్టర్స్ ఉంటాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇవి సేమ్ NAD, FAD అలాగే యూబిక్వినోన్, సైటోక్రోమ్ C ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్ క్యారియర్ చేయడం ఉపయోగపడతాయో సేమ్ అదే ఫంక్షన్ ఇది కూడా కాంప్లెక్స్ 1లో ఉన్న స్టేబుల్గా ఉన్న ఒక రకమైన ఎలక్ట్రాన్ క్యారియర్స్ అనమాట. ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ ఇది ఒక రకమైన ప్రాస్థెటిక్ గ్రూప్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట ఇది. ఓకేనా, అంటే నాన్ న్యూక్లిక్ అమైన్స్తో ఏర్పడేది ఇది ఒక రకమైనది అనమాట. అలాగే ఫెర్రస్ సల్ఫేట్తో కూడిన ఇంకొక రకమైన సంక్లిష్టం ఉంటుంది. సో ఫైనల్గా కాంప్లెక్స్ 1లో FMN అలాగే ఫెర్రస్ సల్ఫేట్తో కూడిన 8 క్లస్టర్స్ ఉంటాయి. అలాగే NADH డిహైడ్రోజినేజ్ కోఎంజైమ్ Q అనేది కూడా ఉంటుంది. ఇది కాంప్లెక్స్ 1. వేరే కాంప్లెక్స్ 2లో దీన్ని ఏమంటామంటే సక్సినేట్ డిహైడ్రోజినేజ్ లేదా సక్సినేట్ కోఎంజైమ్ Q ఆక్సిడో రిడక్టేజ్ అంటాం. ఓకేనా, ఇది పర్టికులర్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే సక్సినిక్ యాసిడ్ నుంచి ఫెమరిక్ యాసిడ్ ఏర్పడేటప్పుడు మీకు క్రెబ్స్ సైకిల్లో అక్కడ డిహైడ్రోజన్ ఆక్సిడేషన్ జరుగుతుంది. అప్పుడు FADH2 ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ ఉపయోగపడుతుంది. బేసిక్గా సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనేది మాత్రమే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్లో కాకుండా మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెమ్బ్రేన్లో ఉండే ఒక రకమైన సంక్లిష్టం. గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. క్రెబ్స్ సైకిల్లో ఉపయోగించే అన్ని ఎంజైమ్స్ కూడా మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో ఉంటాయి. కానీ ఇది మాత్రమే కాంప్లెక్స్ 2 మాత్రమే మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెమ్బ్రేన్లో ఉంటుంది సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనేది. లేదా దీన్నే సక్సినేట్ కోఎంజైమ్ Q ఆక్సిడో రిడక్టేజ్ అంటాం. దీనిలో ఎవరు ఉంటారు? ఫ్లావిన్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ ఉంటుంది. FMN కాదు, ఇక్కడ ఉండేది FAD. అంటే ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఎలక్ట్రాన్ రిసీవర్గా పనిచేస్తుంది. దాంతోపాటు ఒక 2 క్లస్టర్స్ ఉంటాయి ఫెర్రస్ సల్ఫేట్వి. ఓకే, ఇది కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2 గురించి. కాంప్లెక్స్ 3 దీన్ని సైటోక్రోమ్ BC1 అంటాం, లేదంటే సైటోక్రోమ్ BC1 ఆక్సిడో రిడక్టేజ్ అని పిలుస్తాము. ఓకేనా, ఏమంటాం కాంప్లెక్స్ 3ని? సైటోక్రోమ్ BC1 లేదా ఆక్సిడో రిడక్టేజ్ అంటాం. ఇవన్నీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ప్రశ్నలు వస్తాయి డైరెక్ట్గా, అందుకే 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది మీకు. సో దీనిలో ఏవేవి ఉంటాయంటే ఎలక్ట్రాన్ క్యారియర్స్గా సైటోక్రోమ్ BL అలాగే BH, ఒక 2 టైప్ ఆఫ్ సైటోక్రోమ్ B ఉంటుంది, అలాగే సైటోక్రోమ్ C ఉంటుంది, అలాగే ఫెర్రస్ సల్ఫేట్ యొక్క క్లస్టర్ కూడా ఒక 2 ఉంటాయి. సో ఫైనల్గా దీనిలో స్టేబుల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ కింద ఒక 3 ఉంటాయి, సైటోక్రోమ్ B అండ్ సైటోక్రోమ్ C అండ్ ఫెర్రస్ సల్ఫేట్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. దీనిలో ఈ సైటోక్రోమ్ BL BH అంటే ఏం లేదు, సైటోక్రోమ్ B560 సైటోక్రోమ్ B565 అనమాట. ఈ రెండు ప్రోటీన్లు ఇవి. సో అది ఏ విధంగా ఎలక్ట్రాన్ క్యారియర్స్కి ఉపయోగపడతాయి. అలాగే ఫెర్రస్ సల్ఫేటు అలాగే సైటోక్రోమ్ C కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత కాంప్లెక్స్ 4లో ఎవరు ఉంటారంటే దీన్ని ఏమంటాం? సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అంటాం. ఓకే, సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ ఇది ఏం చేస్తుందంటే దీనిలో చూడండి, ఇక్కడ కూడా సేమ్ సైటోక్రోమ్ A అలాగే సైటోక్రోమ్ A3 అలాగే ఫెర్రస్ సల్ఫేట్, ఇది ఒక ప్రోటీన్ క్లస్టర్ ఉంటుంది. సో ఫైనల్గా కాంప్లెక్స్ 4లో ఒక 3 ఉంటాయి. ఏవేవి? సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A3, ఫెర్రస్ సల్ఫేట్, ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ క్యారియర్స్కి ఉపయోగపడతాయి. సో వీటితో పాటు 2 మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ అని చెప్పాం కదా, యూబిక్వినోన్ అలాగే సైటోక్రోమ్ C, అవి కూడా చూద్దాం. ఇక లాస్ట్ కాంప్లెక్స్ 5 దీన్ని ఏమంటామంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ATP ఫామ్ అవ్వాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే ATPase లేదా ATP సింథేజ్ అని పిలుస్తాము. ఇది కాంప్లెక్స్ 5గా యూజ్ అవుతుంది. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి, F0, F1 అంటాం. ఈ F0 అనేది ఎక్కడ ఉంటుందంటే ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్లో ఉంటుంది. ఓకే, అంటే మైటోకాండ్రియా అనుకుంటే ఇది లోపల మ్యాట్రిక్స్, ఈ మెంబ్రేన్లో ఉంటుంది F0 అనేది, ఆ ఏరియా అనేది. ఇది
ప్రోటాన్ ఛానల్గా పనికొస్తుంది. ప్రోటాన్ ఛానల్ F0, అలాగే F1 అనేది మ్యాట్రిక్స్లో ఉంటూ అడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ ఫార్మేషన్కి, ఏటీపీ సింథసైజ్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఏటీపీ ఫామ్ అవ్వాలంటే కాంప్లెక్స్ 5 ఏటీపీఏజ్ అంటాం, ఇది యూజ్ అవుద్ది. అలాగే H2O ఫామ్ అవ్వాలంటే కాంప్లెక్స్ 4 అనమాట. దాన్ని ఇందాక ఏం చెప్పాను, సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అని చెప్పాను కదా, అది యూజ్ అవుద్ది H2O ఫామ్ అవ్వడానికి. సో వాటితో పాటు కోఎంజైమ్ క్యూ లేదా యూబిక్వినోన్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది మామూలుగానే ఒక మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్ కాంప్లెక్స్ 1, 3 మధ్య ఉంటుంది. అంటే కాంప్లెక్స్ 1 నుంచి ఎలక్ట్రాన్ తీసుకొని కాంప్లెక్స్ 3కి, లేదంటే కాంప్లెక్స్ 2 నుంచి 3కి, ఓకేనా. ఈ విధంగా మధ్యలో ఒక ఫ్రీ మొబైల్ క్యారియర్గా ఉంటుంది. ఏది కోఎంజైమ్ క్యూ లేదా యూబిక్వినోన్. జస్ట్ లైక్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఇది మెంబ్రెయిన్లో ఉండదు, ఇది మామూలుగా మ్యాట్రిక్స్లో ఉంటుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇది మెంబ్రెయిన్ అనుకుందాము, ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్. దీంతోపాటు ఇటువైపు మ్యాట్రిక్స్, ఇటుపక్క సైటోసోల్ ఉంది కదా. ఈ సైటోసోల్ కాకుండా ఈ మ్యాట్రిక్స్లో ఉండొచ్చు, లేదంటే మైటోకాండ్రియల్ ఏదైతే పెరిమైటోకాండ్రియల్ ఒక స్పేస్లో ఉండొచ్చు, లేదా అవతల వైపు కూడా ఉండొచ్చు అనమాట. ఫ్రీగా ఉంటుంది, ఇది కంప్లీట్గా మెంబ్రెయిన్లో ఉంటుందని చెప్పడం లేదు. ఫైనల్గా సైటోక్రోమ్ C ఇది ఒక మొబైల్ క్యారియర్, ఎలక్ట్రాన్ క్యారియర్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే కాంప్లెక్స్ 3కి అలాగే 4కి మధ్యలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యూబిక్వినోన్ కాంప్లెక్స్ 1 నుంచి 3కి, అలాగే 2 నుంచి 3కి, 3 నుంచి 4కి కాంప్లెక్స్ సైటోక్రోమ్ C. క్లియరా? ఇప్పుడు ఏ విధంగా ఎలక్ట్రాన్ ఏటీపీ సింథేజ్ అనేది యూజ్ అయ్యి ఏటీపీ సింథసైజ్కి యూజ్ అవుతుంది చూద్దాం. క్లియర్? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లేదా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం స్లోగా చెప్తాను, అర్థం చేసుకోండి, ఓకే. మరీ స్పీడప్ అయితే మీకు అర్థం కాదు. మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ చదువుకున్నాము, చూసాం మనం. దానిలో అవుటర్ మెంబ్రెయిన్ ఇది పైది, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. ఈ రెండింటి మధ్యలో ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ లేదా పెరిమైటోకాండ్రియల్ స్పేస్ ఉంటుంది, ఓకే. అంటే రెండు త్వచాల మధ్య ఖాళీ స్థలాన్ని మనం ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అన్నాం. ఇటువైపు ఉన్నదంతా మ్యాట్రిక్స్, ఈ కింద వైపు ఉన్నదంతా మ్యాట్రిక్స్ లేదా మైటోకాండ్రియా యొక్క మాత్రిక, లోపల వైపు అనమాట. ఈ అవుటర్ మెంబ్రెయిన్ తర్వాత బయట వైపు ఉండేది సైటోప్లాజం లేదా కణద్రవ్యము, ఓకే. సో అయితే మనకి ఇన్నర్ మెంబ్రెయిన్లో ఒక 5 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఉన్నాయని చెప్పాం. దానిలో కాంప్లెక్స్ 1, 2, 3, 4, 5 ఈ 5 కాంప్లెక్స్ని ఏమన్నాం, ఏటీపీ సింథేజ్ అన్నాం. అది ఏటీపీ ఫామ్ అవడానికి యూజ్ అవుద్ది. కంప్లీట్గా అప్పుడు దాకా యూజ్ అవ్వదు, ఏటీపీ ఫామ్ అవడానికి మాత్రం యూజ్ అవుద్ది. క్లియర్? సో ఇక్కడ మనకి కాంప్లెక్స్ 1 ఏమంటామంటే NADH డిహైడ్రోజినేజ్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక సబ్స్ట్రేట్ లేదా అదర్ పదార్థం నుంచి కొన్ని ఎలక్ట్రాన్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏదైతే సబ్స్ట్రేట్ హైడ్రోజన్ లేదా ఎలక్ట్రాన్ బయట పంపిస్తుందో దాన్ని ఏమంటామంటే ఆక్సీకరణ చెందింది లేదా ఆక్సిడైజ్ అయ్యింది అంటాము, ఓకేనా. ఒక సబ్స్ట్రేట్ నుంచి ఎలక్ట్రాన్లు బయటకు పోతే ఆక్సిడైజ్ అవుద్ది, ఎలక్ట్రాన్ తీసుకుంటే రిడక్ట్ అవుద్ది అనమాట, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనకి క్రెబ్స్ సైకిల్లోను లేదంటే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో మనకి NADH ప్లస్ H+ ఫామ్ అయినాయి. అలాగే FADH2 కూడా ఫామ్ అయింది. వీటిలో ఉన్న హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మెంబ్రెయిన్లో ఉన్న పెరిమైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లోకి అలాగే ఇన్నర్ మెంబ్రెయిన్లో కాంప్లెక్స్ల ద్వారా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ట్రాన్స్పోర్ట్ అయితేనే H2O ఫామ్ అవుతుంది, ప్రోటాన్ల నుంచి ఏటీపీ సింథసిస్ అవుద్ది. క్లియర్? అయితే ఈ కాంప్లెక్స్ 1 అనేది గేట్వేగా పనిచేస్తుంది. ఇక్కడ క్రెబ్స్ సైకిల్లో ఫామ్ అయిన NADH ప్లస్ H+ ఉంది కదా, చాలా వచ్చినాయి. అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ చెప్పను, ఒక్కొక్కటి క్లియర్గా చెప్తా. ఇప్పుడు జస్ట్ ఒక NADH ప్లస్ H+ని తీసుకుందాం, ఒక్కదాన్నే. సో ఇక్కడ గేట్వేగా ఎవరు ఉపయోగపడతారు మనకి? ఫస్ట్ కాంప్లెక్స్ అయిన NADH డిహైడ్రోజినేజ్. ఈ హైడ్రోజినేజ్ ఏం చేస్తుందంటే NADH ప్లస్ H+ నుంచి 2 ఎలక్ట్రాన్స్ని కాంప్లెక్స్ 1లో ఉన్న FMN ఇందాక చెప్పాను మీకు, ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తుందన్నమాట. ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత NADH ప్లస్ H+ అనేది ఆక్సిడైజ్ అయ్యి NAD+గా మారుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? మళ్ళీ NAD+ అనేది హైడ్రోజన్ని రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి క్రెబ్స్ సైకిల్లో ఆక్సిడేషన్ జరిగినప్పుడు హైడ్రోజన్ రిలీజ్ అవుతాయి సబ్స్ట్రేట్ నుంచి. ఆ హైడ్రోజన్ ఎవరు రిసీవ్ చేసుకోవాలి మరి? ఇక్కడ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఉండాలి కదా, అవి FAD ప్లస్ NAD, అవి రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆక్సిడైజ్ అయ్యి FAD+ గాను లేదా NAD+ గాను ఫామ్ అవుతాయి, ఓకే. సో కాంప్లెక్స్ 1 దగ్గర NAD ప్లస్ H+ అనేది కొన్ని 2 ఎలక్ట్రాన్ని FMNకి ఇస్తుంది. ఆ FMN ఎక్కడ ఉంది? కాంప్లెక్స్ 1లో ఉన్న ఒక స్టేబుల్, ఓకే, ఎలక్ట్రాన్ క్యారియర్ ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్. అలాగే కాంప్లెక్స్ 1లో ఏం చెప్పాను? ఫెర్రస్ సల్ఫేట్ ఒక క్లస్టర్ కూడా ఉందని చెప్పాను. ఒక 8 ఉంటాయి అవి.
ఫెర్రస్ సల్ఫర్ క్లస్టర్ అనేది ఒక ప్రోటీన్. ఇవి కూడా ఈ ఎఫ్ఎంఎన్ నుంచి ఎలక్ట్రాన్ని 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా NADH+H+లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఎఫ్ఎంఎన్కి తర్వాత ఫెర్రస్ సల్ఫేట్ క్లస్టర్కి చేరుకున్నాయి. ఇది స్టేజ్ 1. ఓకే, ఈ ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైనా సరే ఒక సబ్స్ట్రేట్ అనేది ఎలక్ట్రాన్ తీసుకుందంటే ఏమైనట్టు, అది రిడక్ట్ అయినట్టు. సో ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ అనేది రిడక్ట్ అయి ఉంటుంది, అంటే దాని దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్లియరా? సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది కాంప్లెక్స్ 2కి వెళ్లకుండా, కాంప్లెక్స్ 2 అనేది ఇప్పుడే చెప్పను నేను, కాంప్లెక్స్ 2 అనేది నాట్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఎందుకో ఇఫ్ ద చైన్ ఈస్ స్టార్ట్ విత్ NADH+H+, ఏదైనా NADHతో స్టార్ట్ అయిందంటే కాంప్లెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుద్ది, తర్వాత కాంప్లెక్స్ 3కి వెళ్తుంది, 4కి వెళ్తుంది తప్ప 2 పాల్గొదు. కేవలం 2 స్టార్ట్ అయ్యిందంటే FADH+FADH2 స్టార్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ క్లస్టర్ నుంచి అక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి కోఎంజైమ్ క్యూ లేదా యూబిక్వినోన్కి చేరుకుంటుంది. ఓకే, అప్పుడు 2 ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు కోఎంజైమ్ క్యూ ఏమవుద్ది, రిడక్ట్ అవుద్ది. ఫెర్రస్ సల్ఫేట్ క్లస్టర్ అనేది ఆక్సిడైజ్ అవుద్ది. క్లియర్ కదా? ఎప్పుడైతే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి కోఎంజైమ్ క్యూకి చేరుకున్నాయో ఇక్కడ మ్యాట్రిక్స్ నుంచి కింద వైపు నుంచి ఇక్కడ పెరిమైటోకాండ్రియల్ స్పేస్లోకి 4 ప్రోటాన్స్ అనేది పంప్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్. ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో NADH+H+ నుంచి ఒక 2 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ 1 నుంచి కోఎంజైమ్ క్యూకి చేరుకున్నాయో అదే సమయంలో 4 ప్రోటాన్స్ లేదా 4 H+ అనేవి పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్ లేదా స్పేస్లోకి పంప్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఇక్కడ కోఎంజైమ్ క్యూ ఏమవుద్ది, రిడక్ట్ అవుద్ది. అంతే కదా, క్షయీకరణ చెందుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పదార్థానికి లేదా సబ్స్ట్రేట్కి ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటే అది రిడక్ట్ అవుద్ది అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఉన్న కోఎంజైమ్ క్యూ తర్వాత ఇది ఎలా మారుతుందంటే యూబిక్వినాల్గా మారుతుంది. ఓకే, యూబిక్వినాల్ కోఎంజైమ్ క్యూ అనేది యూబిక్వినాల్గా మారుతుంది. జస్ట్ లైక్ ఎలా అంటే NAD+ ఎప్పుడైతే హైడ్రోజన్ తీసుకున్న తర్వాత NADH+H+గా ఫామ్ అవుతుందో అలాగే కోఎంజైమ్ కూడా 2 ఎలక్ట్రాన్లు తీసుకున్న తర్వాత యూబిక్వినాల్, ఇక్కడ రాస్తున్నా చూడండి, యూబిక్వినాల్గా ఫామ్ అవుతుంది. సో యూబిక్వినాల్ ఇస్ ద రిడక్షన్ ఫార్మ్ ఆఫ్ కోఎంజైమ్ క్యూ. సో యూబిక్వినాల్ అనేది మామూలుగా ఎలా తీసుకుంటుంది అంటే ఎలక్ట్రాన్స్ని 2 ఒకేసారి తీసుకోకుండా ఒక ఎలక్ట్రాన్ 2 H+లను తీసుకొని ఇక్కడ కాంప్లెక్స్ 3లో ఉన్న సైటోక్రోమ్ BL, దాన్నే 560 అంటాము, దానికి చేరుకుంటుంది. ఓకేనా, అంటే ఒక ఎలక్ట్రాను 2 ప్రోటాన్స్. మళ్ళీ ఇక్కడ క్వినాల్ సైకిల్ జరుగుతుందన్నమాట. సేమ్ మళ్ళీ ఇంకో ఫెర్రస్ సల్ఫేట్ స్ట్రక్చర్ నుంచి లేదా ఇక్కడ ఏదైతే క్లస్టర్ ఉందో ఆ క్లస్టర్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ 2 ప్రోటాన్స్ తీసుకొని కాంప్లెక్స్ 3లో ఉన్న సైటోక్రోమ్ BLకి చేరుకుంటుంది. సో ఫైనల్గా ఒక 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 4 ప్రోటాన్స్ అనేది మళ్ళీ పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లోకి చేరుకుంటాయి. క్లియర్ కదా? సో ఎప్పుడైనా సరే 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినాయంటే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినాయంటే 4 ప్రోటాన్స్ అనేది మ్యాట్రిక్స్ నుంచి మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి ఇక్కడ 2 త్వచాల మధ్యన ఉన్న ఖాళీ స్థలంలోకి పంపవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఇక్కడున్న 2 ఎలక్ట్రాన్స్ అనేది అంటే కాంప్లెక్స్ 3లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ సైటోక్రోమ్ B అలాగే సైటోక్రోమ్ B2 ఇంకోటి ఉంటుంది 565. దీని నుంచి మళ్ళీ ఫెర్రస్ సల్ఫేట్ కాంప్లెక్స్ స్ట్రక్చరు, దాని తర్వాత సైటోక్రోమ్ C చేరుకుంటుంది అనమాట. ఎందుకంటే దీన్ని ఏమంటాము, ఈ కాంప్లెక్స్ 3ని సైటోక్రోమ్ BC1 ఆక్సిడో రిడక్టేజ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, అదనమాట. సో ఎలక్ట్రాన్స్ అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేది కాంప్లెక్స్ 3లో ఉన్న సైటోక్రోమ్ Bకి తర్వాత Cకి చేరుకుంటుంది. ఎప్పుడైతే సైటోక్రోమ్ Cకి చేరుకుందో C ఏమవుద్ది, రిడక్ట్ అవుద్ది. మిగతాదంతా ఎలక్ట్రాన్ కోల్పోయిందంటే మళ్ళీ ఆక్సిడైజ్ అవుద్ది. ఓకేనా, క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ సైటోక్రోమ్ Cలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకునేది ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్. ఫైనల్గా ఆక్సిజన్ హాఫ్ O2 లేదా O2 అనుకుందాం. ఓకే, ఎలక్ట్రాన్స్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఫైనల్గా ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటుంది. ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని కాస్త ఏ విధంగా మారుతుందంటే H2Oగా మారుతుంది. ఓకే, ఇప్పుడైనా ఇందాక ఏం చెప్పాం మీకు, 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి అంటే దాంతోపాటు 4 ప్రోటాన్స్ కూడా క్యారీ అవుతాయి లేదా పంప్ అవుతాయని చెప్పాను. సో ఇక్కడ ఒక H2O ఫామ్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ అలాగే 2 ప్రోటాన్స్ కూడా కావాలి. ఇక్కడ ఏర్పడిన 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు 4 ప్రోటాన్స్ కూడా ఉంటాయి. ఆ 4 ప్రోటాన్స్లో 2 ప్రోటాన్స్ అనేవి H2O ఫామ్ అవడానికి యూజ్ అవుతాయి. సో అల్టిమేట్గా పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లో 2 ప్రోటాన్స్ మాత్రమే పంప్ అవుతాయి, మిగతా 2 H2O ఫామ్ అవడానికి యూజ్ అవుతాయి. ఓకేనా, సో 2 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకున్నది ఎవరు, హాఫ్ O2 లేదా O2.
2 హైడ్రోజన్ లేదా 2 ప్రోటాన్స్ తీసుకునేది ఎవరు? O2. ఓకేనా? ఫైనల్గా 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ హాఫ్ O2 ఈక్వల్ టు H2O. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఒక NaDH ప్లస్ H ప్లస్ ఇలా ఈ విధంగా కాంప్లెక్స్ 1 2 3 4 వరకు వచ్చేసరికి ఒక H2 ఫామ్ అవుతుంది. అలాగే పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్ లేదా ఈ మెంబ్రేన్ ఏదైతే ఉందో దానిలోకి 4 ప్రోటాన్లు 2 ప్రోటాన్లు మొత్తం మీద 10 H ప్లస్లు చేరుతాయి. ఇది ఒక NaDH ప్లస్ H ప్లస్ కాంప్లెక్స్ 1 ద్వారా వెళ్ళినప్పుడు. ఓకేనా? కానీ మన దగ్గర సక్సినిక్ యాసిడ్ అనేది ఆక్సిడేషన్ చెందినప్పుడు ఫెమరిక్ యాసిడ్గా మారుతుందని చెప్పాను క్రెబ్స్ సైకిల్లో. అక్కడ FADH2 కూడా ఫామ్ అవుద్ది. కాకపోతే FADH2 అనేది కాంప్లెక్స్ 1 నుంచి కాకుండా కాంప్లెక్స్ 2 నుంచి వెళ్తుంది ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి. కాంప్లెక్స్ 1 అనేది అసలు ఏ మాత్రం పట్టించుకో అవసరం లేదు. FADH2 అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి త్రూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్తుంది. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏది? సక్సినేట్ డిహైడ్రోజినేజ్. ఓకే, సక్సినేట్ డిహైడ్రోజినేజ్ లేదా సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడో రెడక్టేజ్ అని పిలుస్తాము. సో సేమ్ ప్రాసెస్లో 2 ఎలక్ట్రాన్స్ క్యారీ అయినప్పుడు 4 ప్రోటాన్స్ అనేది ఈ మెంబ్రేన్లోకి పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లోకి పంప్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగానే ఇక్కడ కూడా ఒక FADH2 అనేది కాంప్లెక్స్ 2 3 4 దాకా వెళ్ళేసరికి ఒక అణువు H2O అలాగే ఇంకేం ఏర్పడుతుంది? 6 ఏర్పడతాయి. 6 H ప్లస్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ కాంప్లెక్స్ 3 దగ్గర 4 ప్రోటాన్స్ మెంబ్రేన్లో వెళ్తాయి. ఇక్కడ 2 కాదు 4, కానీ ఆ 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అనేవి H2 ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? సో అల్టిమేట్గా మనకి FADH2 అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో మనకి ఏం ఇస్తుంది? ఒక H2O ప్లస్ 6 H ప్లస్ని ఇస్తుంది అనమాట. ఓకేనా? సేమ్ గ్లైకాలసిస్లో కూడా NADH ప్లస్ H ప్లస్లు ఫామ్ అవుతాయి 2. ఇవి కూడా NADH హైడ్రోజనేజ్ ఎంజైమ్తో వెళ్ళినప్పుడు సేమ్ ఇక్కడ 4 ప్రోటాన్స్ 2 ప్రోటాన్స్ పంపిస్తుంది. ఒక హైడ్రోజన్ ఒక నీటి అణువు ఏర్పడుతుంది. సో గ్లైకాలసిస్లో ఏర్పడిన NADH ప్లస్ H ప్లస్ నుంచి ఒక మాలిక్యూల్ H2O అలాగే 6 ప్రోటాన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? దీనివల్ల మీకు ఏం తెలియాలంటే ఈ ప్రోటాన్స్ వల్ల ATP ఫామ్ అవుతుందని ఇప్పుడు తెలుస్తుంది. సో ఫైనల్గా మనకి క్రెబ్స్ సైకిల్లో ఫామ్ అయిన NADH ప్లస్ H ప్లస్ కాంప్లెక్స్ 1 నుంచి వెళ్ళింది అనుకుందాం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి. అప్పుడు మనకి పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లో 10 ప్రోటాన్స్ పంప్ అయి ఉంటాయి. కాంప్లెక్స్ 1 3 4 నుంచి 2 ఇక్కడ ఒమిట్ అవుద్ది. 2 కేవలం FADH2కి మాత్రం యూజ్ అవుద్ది సక్సినిక్ డిహైడ్రోజన్ ఎంజైమ్ వల్ల. తర్వాత ఒక H2O ఫామ్ అవుద్ది. ఓకేనా? తర్వాత ఇదే గ్లైకాలసిస్లో ఏర్పడిన NADH ప్లస్ H ప్లస్ ఒకవేళ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి ఎంటర్ అయితే 6 ప్రోటాన్స్ పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లోకి చేరుకుంటాయి. అలాగే ఒక H2 ఫామ్ అవుద్ది. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాంప్లెక్స్ 1లో చేరదు, డైరెక్ట్గా NADH డిహైడ్రోజన్ ఎంజైమ్తో డైరెక్ట్గా దీనికి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ 6 H ప్లస్లు మాత్రం ఫామ్ అవుతాయి, 10 ఫామ్ అవ్వవు. అదే FADH2 అయితే డైరెక్ట్ కాంప్లెక్స్ 2 నుంచి, కాంప్లెక్స్ 1 ఇక్కడ ఎంటర్ అవ్వదు, కాంప్లెక్స్ 2 నుంచి డైరెక్ట్గా ఎంటర్ అయ్యి 6 X ప్లస్లనేమో పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లోకి H2O మ్యాట్రిక్స్లోకి ఈ విధంగా ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా ఇది అవుట్పుట్. ఇప్పుడు ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. కాంప్లెక్స్ 5 అనేది ATP సింథేజ్ లేదా ATPase. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి పెరిమైటోకాండ్రియల్ మెంబ్రేన్లో ఆల్రెడీ ఇక్కడ 4 ప్రోటాన్స్ ఉన్నాయి కాంప్లెక్స్ 1 దగ్గర, కాంప్లెక్స్ దగ్గర 4 ప్రోటాన్స్, కాంప్లెక్స్ 4 దగ్గర 2 ప్రోటాన్స్, మొత్తం మీద 10 ప్రోటాన్స్ ఉన్నాయి H ప్లస్లు అనేవి. ఇక్కడ గ్రేడియంట్ పెరిగిపోద్ది అనమాట, ఎందుకంటే ఇటువైపు గాఢత పెరుగుతుంది. కానీ మ్యాట్రిక్స్ వైపు రావడానికి దీనికి ఈ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఇన్నర్ మెంబ్రేన్ అనేది పెర్మియబుల్ లేదా యాక్సెస్ ఇవ్వదు. కానీ యాక్సెస్ ఇవ్వడానికి ఇంకొక ఎంజైమ్ పనికొస్తుంది, దాన్ని ATPase అంటాము. ఓకేనా? దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి, F0 పార్ట్, F1 పార్ట్. ఈ F0 పార్ట్ ఎందుకు పనికొస్తుందంటే ప్రోటాన్ ఛానల్గా పనికొస్తుంది, ప్రోటాన్ తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఓకేనా? దీనిలో ఆల్ఫా బీటా గామా అనే 3 పార్ట్స్ ఉంటాయి దీనిలోనే. సో ఇక్కడ ఏర్పడిన 10 ప్రోటాన్స్ అనేవి ATPaseలో ఉన్న F0 పార్ట్ ద్వారా ప్రయాణించినప్పుడు, అంటే ఒక 3 ప్రోటాన్లు ప్రయాణించినప్పుడు ఏర్పడిన శక్తితో F1లో ఉన్న పార్ట్ని రొటేట్ చేయడం పనికొస్తుంది అనమాట, ఈ ఏరియాని ఈ విధంగా. సో రొటేట్ చేసినప్పుడు ఏర్పడే ఎనర్జీ అనేది మ్యాట్రిక్స్లో ఉన్న ఒక అడినోసిన్ డైఫాస్ఫేట్ అలాగే ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కలిసి ATP ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫామ్ అవుద్ది ఒక 3 ప్రోటాన్స్ ఒకేసారి ప్రయాణించినప్పుడు త్రూ ATPase అనే ఎంజైమ్ ద్వారా
ఓకేనా. జనరల్గా అయితే ఈ ఇంటర్ మిటో సారీ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో ఉన్న ఈ ప్రోటాన్స్ అనేది నార్మల్గా మ్యాట్రిక్స్ వైపు రావడానికి అవకాశం లేదు. కానీ ఏటీపీఎస్ అనేది ఆ యాక్సెస్ ఇస్తుంది. ఎప్పుడైనా ఒక 3H+ అయితే ప్రోటాన్స్ అనేవి త్రూ ఏటీపీఎస్ ద్వారా వచ్చినప్పుడు ఆ వచ్చిన ఎనర్జీతో ఒక ఏటీపీ ఫామ్ అవుతుంది. ఓకేనా. ఒక ఏటీపీ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా కెమియో ఆస్మాటిక్ హైపోథిసిస్లో నేర్చుకుందాము. సో ఇక్కడైతే ఒక 3 ప్రోటాన్స్ అనేది త్రూ ఏటీపీఎస్ ద్వారా వచ్చినప్పుడు ఒక ఏటీపీ ఫామ్ అవుద్ది. మ్యాట్రిక్స్లో ఉన్న అడినోసిన్ డైఫాస్ఫేట్ అలాగే ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ ఫామ్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు మీకు ఏ ఏరియా నుంచి ఎన్ని ఏటీపీ ఫామ్ అయితే తెలిస్తే చూడండి. క్రెబ్స్ సైకిల్ అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బోక్సిలేషన్లో ఏర్పడిన NADH+H+ అనేది ఈటీఎస్లో కాంప్లెక్స్ 1 ద్వారా వెళ్ళినప్పుడు అవి ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి ఒక 10 ప్రోటాన్స్ని పంప్ చేస్తాయి. అయితే ఈటీపీఎస్ ద్వారా ఒక 3 ప్రోటాన్స్ ప్రయాణించినప్పుడు ఒక ఏటీపీ ఫామ్ అవుతుందని చెప్పాము. ఓకేనా, ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఫైనల్గా ఏమవుద్ది అప్పుడు ఒక NADH+H+ నుంచి 3 ఏటీపీ ఫామ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ 10 H+ ఉన్నాయి. 10 H+ నార్మల్గా ఎన్ని వస్తాయి, ఒక 3 ఏటీపీ ఫామ్ అవుద్ది. ఓకే, క్లియర్ అర్థమవుతుంది కదా. సో అలాగే గ్లైకాలసిస్లో ఏర్పడిన NADH+H+ కానీ ఈటీఎస్లోకి ప్రయాణించినప్పుడు కేవలం 6 H+ మాత్రమే పంప్ చేస్తాయి. ఎక్కడికి, ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి. సో ఈ విధంగా 3 ప్రోటాన్స్ అని ఏటీపీఎస్తో ప్రయాణిస్తే ఒక ఏటీపీ ఫామ్ అవుద్ది అనుకుంటే 6 Hలు లేదా 6 ప్రోటాన్స్కి ఎన్ని ఏటీపీ ఫామ్ అవుతాయి, 2 ఏటీపీ ఫామ్ అవుద్ది. అలాగే క్రెబ్స్ సైకిల్ ఏర్పడిన FADH2 సేమ్ ప్రాసెస్లో 6 ప్రోటాన్స్ మాత్రమే ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి పంప్ చేస్తుంది. ఇవి కూడా 2 ఏటీపీ ఫామ్ అవడానికి యూజ్ అవుతాయి. సో ఫైనల్గా ఇప్పుడు ఒక క్రెబ్స్ సైకిల్లో ఎన్ని NADH+H+ ఏర్పడ్డాయి, గ్లైకాలసిస్ ఎన్ని ఏర్పడ్డాయి, తర్వాత FADH ఎన్ని ఏర్పడ్డాయి, ఈ విధంగా ఏటీపీ ఎన్ని వస్తున్నాయో చూద్దాం. సో గ్లైకాలసిస్లో డైరెక్ట్ ఏటీపీ ఫామ్ అయింది 2 ఏటీపీ ఫామ్ అవుతుంది. అలాగే NADH అనేవి 2 ఫామ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఈటీఎస్లో 2 NADH+ నుంచి ఎన్ని ఏటీపీ ఫామ్ అవుద్ది అంటే 4. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ 1 నుంచి వెళ్ళదు కాబట్టి 4 ఏటీపీ ఫామ్ అవుద్ది. అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సైడ్ డీకార్బోక్సిలేషన్లో 2 NADH+H+ ఫామ్ అవుతాయి. వీటి నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో సిస్టంలో ఒక 6 ఏటీపీ ఫామ్ అవుతాయి. ఓకేనా. క్రెబ్స్ సైకిల్లోను పైరువిక్ యాసిడ్లో కూడా NADH అనేది 6 ఏటీపీ రావడానికి ఇస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక NAD అనేది 3 ఏటీపీ ఇస్తుంది. అలాగే క్రెబ్స్ సైకిల్లో మామూలుగా డైరెక్ట్ ఏటీపీ అనేది 2 ఫామ్ అవుతాయి. వాటితో పాటు 6 NADH+H+ ఫామ్ అవుతాయి, 2 FAD కూడా. అయితే ఒక NAD అనేది 3 ఏటీపీ ఫామ్ అయితే 6 NADH+H+ అనేది 18 ఏటీపీ ఫామ్ అవ్వడానికి అవకాశం కల్పిస్తాయి. అలాగే 2 FADH అనేది 4 ఏటీపీకి. సో ఫైనల్గా మనకి 36 ఏటీపీ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఓకేనా. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ మిస్ అవుద్ది. ఎక్కడంటే FADH2 4 ఏటీపీ ఎందుకు వస్తుంది అనేది. ఎందుకంటే కాంప్లెక్స్ 1 నుంచి వెళ్ళదు, సక్సినేట్ డిహైడ్రేజనేస్ లేదా కాంప్లెక్స్ 2 నుంచి అది ఈటీఎస్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మిగతా 4 ప్రోటాన్స్ అనేది పంప్ అవ్వదు. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా గ్లైకాలసిస్లో 2 NADH+H+ నుంచి 4 ఎందుకు ఏర్పడతాయి అంటే సేమ్ ఇది కూడా NADH డిహైడ్రోజనేజ్ ఎంజైమ్తో త్రూ డైరెక్ట్ వెళ్తాయి. ఫస్ట్ కాంప్లెక్స్ 1 అనేది మిస్ అవుద్ది కాబట్టి ఫైనల్గా 4 + 2 6 ప్రోటాన్స్ వెళ్తాయి. 6 ప్రోటాన్ కాస్త 2 ఏటీపీ ఫామ్ అవ్వడానికి అవకాశం కల్పిస్తాయి. ఫైనల్గా మనకి 36 ఏటీపీ ఫామ్ అవుతుంది దేనిలో, ఏరోబిక్ రెస్పిరేషన్లో. క్లియర్.